హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దోసపిండిని సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ దోసపిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దోసపిండి మరి పల్చగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పుని స్టవ్ పై పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శనగపప్పుని మెత్తగా ఉడికించుకొని ఒక జల్లిబుట్టలోకి వడకట్టుకోవాలి. వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. శనగపప్పుని మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు, కొద్దిగా పలుకుగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలి. అలాగే తురుము పెట్టుకున్న 1 గ్లాస్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న దోసపిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. దోసపిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 2 చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని చిన్న ఉండలా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు కావలసిన సైజులో చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ భక్షాలు నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దోసపిండిని తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పూర్ణాన్ని దోసపిండిలో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ప్యాన్ పై కాల్చుకోవాలి. అన్నిటినీ ఇలా వేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా ప్యాన్ పై వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. హెల్త్ పరంగా కూడా మనకు దోసపిండి బెల్లం కాంబినేషన్ చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా ఉంటాయి. మనకు దోసపిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మరొక 3 భక్షాలను వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ ఉగాది స్పెషల్ భక్షాలు చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.